హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన బాబీ డియోల్ గురించి భయ్య. నిజానికి మన బాబీ గారు చెప్పారు, అంటే మన డాకు మహారాజ్ తీసిన డైరెక్టర్ ఆయన చెప్పింది వచ్చేసి చాలా రోజులు, అంటే మన బాబీ డియోల్ గారు చాలా రోజులు అంటే దాదాపు ఒక 15 ఏళ్ళు అసలు సినిమాలు దూరం అయిపోయారు. ఎందుకు ఛాన్సులు రాలేదో తెలియదు ఆయనకి. అలాగే ప్రతి సినిమా ఆఫీస్ వెనకాల తిరిగారు, ప్రతి కనిపించిన డైరెక్టర్కి సలాం కొట్టారు, ప్రతి కనిపించిన మేనేజర్కి సలాం కొట్టారు. అలాగే మొత్తం ఇంకా ఇండస్ట్రీ మొత్తం తిరిగి 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 సార్ అయిపోయి ఇంక ఇంట్లోకి వచ్చున్నాడు. అయితే ఇక్కడ ఏంది, మన బాబీ డియోల్ వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మని అడిగితే ఆయన చూశాడంట. ఏమని, ఇప్పటి వరకు నాన్న పని చేయడం నేను చూడలేదమ్మా, అసలు నాన్న పనికి పోతాడా లేదా అని చెప్పేసి అని అడిగాడంట. అంటే వాళ్ళ పరిస్థితులు ఎక్కడికి వచ్చేసారో ఏమో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పాపం ఎవరైనా అంతే, వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ తండ్రి మీద తల్లి మీద పెంచుకున్న హోప్స్ వేరే రకంగా ఉంటాయి. అంటే చిన్నప్పుడు ఏమనుకుంటారంటే పిల్లలంతా వాళ్ళ తండ్రే వాళ్ళ హీరో అని చెప్పేసి అనుకుంటారు. అలాంటిది వాళ్ళ తండ్రి అంటే ఎక్కడ పని చేయకుండా ఇంట్లో చాలా కొంచెం బాధలు ఉంటాయి కదా, ఆ బాధలంతా ఇది చేసుకుంటూ ఉంటే ఆయనకి చాలా విపరీతమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. అలాగే చాలా విపరీతమైన డైనమోలోకి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక్కడొచ్చాడు ఈ ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి, వాడే సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి చెప్పారు భయ్య. నిజంగా ఆయన బాబీ డియోల్ గుడి కట్టినా తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సినిమా చూసుకున్నా మనోడు విలన్ అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఆయన యాక్టింగ్ ఎలా ఉండేది అంటే మనం చూసే యానిమల్ సినిమా అసలు ఆ యాక్టింగ్ లెవెల్స్ మనం అసలు స్టన్ అయిపోయాము. వచ్చేది ఇంటర్వల్ తర్వాత అది కూడా ఆ క్యారెక్టర్ ఉండేది కూడా 3 గంటల 30 నిమిషాలు ఉండే సినిమాలో కనీసం 15 నిమిషాలు ఉంటాడు బాబీ డియోల్. ఆ 15 నిమిషాలకే మొత్తం అసలు ఇండస్ట్రీ మొత్తం షేక్ చేశారంటే ఇప్పుడు ఆలోచించండి ఆయన క్యారెక్టర్ ఏంటి అని. అయితే నేను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు గురించి చెప్పాలనుకున్నాను, బాబీ డియోల్ కొడుకు గురించి. అసలు అంటే ఇప్పటి వరకు వాడి ఏదో అనుకోని ఉంటాడు, ఒక్కసారిగా ఇప్పుడు మన తండ్రి ఒక గ్రేట్ యాక్టర్, అసలు ఇండియా మొత్తం సలాం కొట్టే యాక్టర్ అని తెలిసినప్పుడు వాడికి ఎలా అనిపించిందో నేను నిజంగా నాకైతే అది తలుచుకుంటేనే ఆనందం వేసింది. అయితే బాబీ డియోల్ యాక్టింగ్ చూసి ప్రతి ఒక్కరు స్టన్ అయిపోయారు. ఇంకా వాళ్ళ కొడుకు అయితే ఇంకా సలాం కొట్టింటాడు వాళ్ళ బాబుకి. ఇది మాత్రం పక్కా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే డాడీ పనికి కూడా డాడీ గురించి ఏదేదో మాట్లాడి వాడు ఏ రకంగా తీసుకుంటాడంటే వాళ్ళ డాడీని అంటే ఏం చాలగానోడు, అంటే డాడీ వాళ్ళు ఏం కాదు అనే టైప్లోకైతే వెళ్ళిపోయింటాడు భయ్య. అలాంటిది మొత్తం ఇండియానే మన బాబీ డియోల్ వైపు చూసేట్టుగా చేసుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. అప్పుడు ఇంకా వాళ్ళ కొడుకు రియాక్షన్ ఆలోచించండి ఎలా ఉంటుంది అని చెప్పేసి. నిజంగా బాబీ డియోల్కి హ్యాట్స్ ఆఫ్. అలాగే సందీప్ రెడ్డి కూడా హ్యాట్స్ ఆఫ్ భయ్య ఈ విషయంలో మాత్రము.